ధనావత్ పార్వతి. నా పేరు శంకర్. నేను పోయిన ప్లేడ్లో ఉప సర్పంచ్ను. ఇప్పుడు యూనియన్ మాస్గా సర్పంచ్ చేసారు నాకు. ఇప్పుడు యూనియన్ మాస్గా సర్పంచ్ అయ్యాను. సర్పంచ్ అయినాక మాకు ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ పరిపాలనలో ఏ నిధులు ఇప్పటిదాకా మేము కొత్తవి చేసుకోలేము. ఇప్పటిదాకా మాకు కొత్తగా ఇప్పుడు నిధులు రావాలని మాకు కోరిక. కొత్త నిధులు మంచిగా వస్తే మేము కొన్ని పనులు చేయాలని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మా గ్రామ పంచాయతీ ఉంది. ఇది వచ్చిన శాంక్షన్లో కొత్తగా దీనికి అమౌంట్ తక్కువ పడదు సార్. తక్కువ పడితే మాకు ఇంకో 3-4 లక్షలు దీనికి అయితే మా ఇది జీపీ కంప్లీట్ అవుతుంది సార్. ఇప్పుడు వేరే జీపీలో ఉన్నాం. ఇప్పటిదాకా మేము రెంట్కున్నాం. 2000 ఇచ్చినాం మంత్లీ 2000 వేస్తే మాకు జీపీలో అమౌంట్ కవర్ అవుతలేవు పైసలు. దీనికి దానికి శాలరీకి ఈఎంఐకి కరెంట్ సిసి ఛార్జీకి సరిపోతలేవని ఇంట్లోనే ఇప్పుడు ఇది కాకుండా కానీ ఇంట్లో వచ్చినాం సార్. మేము జీపీ కావాలి. దీనికి కంపౌండ్ వాల్ కావాలి. ఒకటి గ్రామ పంచాయతీ కంపౌండ్ వాల్ కావాలి. చుట్టుముట్టు కొన్ని సీసీ రోడ్లు కావాలి సార్. మాకు సీసీ రోడ్లు కావాలని అడుగుతున్నాం. ఇది ఒకటి పోయిన వర్షాకాలంలో ఇది అలుగు బొర్రి మొత్తం కట్టపోయింది సార్. ఇడికిలాడికి కట్ట మొత్తం తెగిపోయింది. కట్ట తెగిన దానికి ఆ కట్టకు కొంచెం అమౌంట్ కావాలని అలుగు బ్రిడ్జి లేవాలనుకుంటున్నాం సార్. బ్రిడ్జి లేవాలని ఎమ్మెల్యే సాబ్కు మేము గినా అది ఎంత 80 లక్షలకు ఎస్టిమేషన్ ఏ సార్ తోటి ఎస్టిమేషన్ వేసి ఇచ్చినా సార్. ఎట్లా చేసి శాంక్షన్ చేయాలని సార్ ఇచ్చినాం. అది చేస్తారేమో ఎమ్మెల్యే సాబ్. ఆయన మస్తు తండ్లాడుతున్నా అయినా సారిగినా కానీ గవర్నమెంట్ దగ్గర అమౌంట్ లేదు అన్నట్టు ఆగుతుంది. కానీ చేయాలని ఇప్పుడు చేసే పూర్తిగా అయితే న్యాయమే చేస్తుంది మాకైతే. ఎమ్మెల్యే సాబ్ అయితే ఇప్పుడైతే చేస్తుండే. ఏ అభివృద్ధి అయినా కానీ చేస్తుండే ఇప్పుడైతే. కానీ ఇంకా కావాలంటున్నాం సార్. సీసీ రోడ్లు కొంత మన డ్రైనేజీలు కావాలి. సీసీ రోడ్లు డ్రైనేజీ ఒకటి టేకుల చెరువు తాండాను సార్. హ్యాబిటేషన్ మా గ్రామ పంచాయతీలో 3 తాండాలు ఉన్నాయి. రామ్ తాండా ఒకటి, పల్లెబోడ తాండా ఒకటి, టేకుల చెరువు తాండా ఒకటి అని. ఆ టేకుల చెరువు తాండాలో ఇప్పుడు బీటీ రోడ్ శాంక్షన్ అయింది సార్. వచ్చినాక ఎమ్మెల్యే సార్ మదన్మోహన్ సార్ రాగానే ఆయన ఫారెస్ట్ వాళ్ళకి ఆపితే గిన ఫారెస్ట్ వాళ్ళతోటి ఏదో తనలాడిగిన సీసీ డాంబర్ రోడ్ శాంక్షన్ చేసిండు. ఇప్పుడు వచ్చింది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అవుతుంది. గతంలో మీరేమైనా రాజకీయ పార్టీల అనుభవం ఉందా? గతంలో లేదు సార్. నేను ఉప సర్పంచ్గా పోయినసారి ప్లేడ్లో వచ్చినాను. సర్పంచ్ ఇంకో అతను ఉండే, నేను ఉప సర్పంచ్ అప్పుడు వచ్చినాను. అప్పటి నుంచి నాకు చెయ్యాలని ఊపుంది సార్ బాగా. గ్రామ పంచాయతీలో పనులు ఏదో ఒకటి రకంగా చెయ్యాలి పైకి తేవాలి తాండగానే నాకు బాగా ఊపుంది సార్. అన్న ఇప్పటిదాకా ఇందిరమ్మ ఇండ్లు మీకు ఎన్ని వచ్చినాయి? ఎన్ని కట్టారు? మాకు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడు 9 వచ్చినాయి. 9 పని నడుస్తున్నాయి. 2 కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఉగాదికి సారు గోల్కొచ్చి 2 రిబిన్ కట్ చేయాలనుకుంటున్నాను సార్. సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ల వ్యవస్థ కానీ మన దగ్గర ఎట్లా ఉంది? రోడ్లు కానీ మాకు ముఖ్యం సీసీ రోడ్లు సార్. మాకేంటంటే హ్యాబిటేషన్ లాంగ్ ఉంది సార్. ఇప్పుడు గ్రామ పంచాయతీ మాకు పల్లెబోడ తాండా ఉంది. పల్లెబోడ తాండాకు 3 హ్యాబిటేషన్లు ఉన్నాయి. ఇప్పుడు 3 హ్యాబిటేషన్ అంటే మొత్తం ఇప్పుడు జీపీ టాటర్ తిరగాలంటే 6 కిలోమీటర్ వస్తుంది సార్. మాకు 6 కిలోమీటర్ వస్తుంది. మేము 2000 డీజిల్ వస్తే 3 సార్లు తిరుగుతుంది బండి మొత్తం తాండాలో. తిరిగి చెత్తకు ఇంటింటికి తిరిగి పోసి రావాలంటే 3 ట్రిప్పులుగా వస్తలేదు. 2000 డీజిల్ లాంగ్ ఉంది కాబట్టి మాకు ఒక్కో 2 ఇండ్లు తాండాకు అలగలగా ఉన్నాయి దూరం. దానికోసం సీసీ రోడ్డు మాకు బాగా అవసరం సార్. మాకు మీ 3 తాండాల దృష్ట్యా మంచినీటి వసతి ఎట్లా ఉంది? మాకు మంచినీటి సమస్య అంటే ఇప్పుడు మిషన్ భరిత వాటర్ టేకుల చెరువు తాండాకు వస్తున్నాయి, రామ్ తాండాకు వస్తున్నాయి. వేరే బోర్లు లేవు. మిషన్ భరిత వాటరే వస్తున్నాయి. ఒకటి పల్లెబోడ తాండాకు హ్యాబిటేషన్ దూరం ఉంది, సరిపోతలేదు. మిషన్ భరిత వాటర్ నైట్ ఇడుస్తున్నాం, నిండినాక పొద్దున ఇడిస్తే 1 గంట సేపు విన్నాడు. ఇక మోటార్ మోటార్ చాలు చేస్తే ఒక 2 గంటలు తాండాల నీళ్ళు వస్తాయి సార్. మీ 3 తాండాల విషయంలోకి వస్తే, పింఛన్ల విషయంలోకి వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు? పింఛన్లు ఇప్పుడు 4-5 సంవత్సరాల నుంచి భర్తలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు సార్. 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు భర్తలు చనిపోయిన వాళ్ళకి పింఛన్ వస్తలేవు. ఇప్పుడు అన్నీ ఆన్లైన్ చేసి పెట్టినా. భర్తలు చనిపోయిన వస్తలేవు. ఇప్పుడు ఏజిగిన నిండిలో ఉన్నారు. 58 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళకి పింఛన్ ఇప్పుడు కొత్తవి రావాలని అనుకుంటున్నాం సార్. రావాలని ఇప్పుడు సార్కి దయచేసి కోరుతున్నాం. మీ గ్రామంలో వైద్య సదుపాయం ఎట్లా ఉన్నది? వైద్య సదుపాయం మంచిగా ఉన్నది సార్ మా దగ్గర. ఈ గ్రామానికి సంబంధించిన అంటే మామూలు పల్లె దవాఖానాలు లాంటివి ఏమైనా దగ్గరలో ఉన్నాయా, లేకపోతే మీకు దగ్గరగా సార్? ఇప్పుడు మాకు శనివారం బుధవారం అనేది రోజు వస్తూ ఉంటారు.
వీడికి అంగన్వాడీ దగ్గర వచ్చి బీపీలు కానీ అన్ని టెస్టులు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా ఉంటే ఇప్పుడు మాకు డాంబర్ రోడ్ వస్తుంది, అంబులెన్స్ వస్తుంది, పోతుంది సార్. అన్న ముఖ్యంగా ప్రధానమైన సమస్య ఏంది? ఇప్పుడు చాలా దగ్గర చాలా మంది ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే మా కరెంట్ పోల్స్ కానీ కరెక్ట్గా, అది ముఖ్యమైన సార్ మాకు ఇప్పుడు అదే ఇంపార్టెంట్ ఉంది. ఒక్కొక్క దగ్గర బజార్ లైన్ లేదు సార్, మాకు బజార్ లైన్ లేదు. ఇంకోటి ఏంటంటే మాకు 3 తాండాలలో కలిపి సిటీ కేబుల్ ఒకటే ఉంది, మీదనేమో ఎల్టీ లైన్ ఉంది సార్. ఒక్కొక్క తాండా 11 kV ఉంది, దాని కింద బజార్ లైన్ గుంజిరు. బజార్ లైన్ అంటే సిటీ కేబుల్ 3 అల్లింది ఉన్నది. అది ఏమవుతుంది సార్, 3 అంటే అందులో ఒకటి ఇరిగిపోతుంది, 2 వైర్లు ఉంటున్నాయి, ఒకటి పోతుంది, అది దొరుకుతలేదు. చాలా లింక్ కూడా అవుతుంది దానికి, మొత్తం ఎల్సీ తీసుకొని చూసుడు అవుతుంది. అదొకటి ప్రాబ్లం మాకు సాల్వ్ కావాలి. 3 తాండాలను అదే ఉంది, పల్లెపొగడ తాండా, రామ్ తాండా, టేకుల చెడు తాండా. ఈ విషయాలను, ఈ సమస్యలను మీ పాలక వర్గం, స్థానికంగా ఉన్న మీ ఎమ్మెల్యే దృష్టికి ఎట్లా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? మేము గ్రామ సభ ద్వారా తీర్మానం ఇచ్చినాం, కరెంట్ వాళ్ళకి లెటర్ ప్యాడ్లు రాసి ఇచ్చినాం, అయినా ఇది చేస్తలేరు. మొన్న ఒకసారి వచ్చిండు, నా లైన్ మ్యాన్ వచ్చిండు, చూసి ఏడాడ ప్రాబ్లం ఉందని చూసిపోయిండు, అంతే. ఇక అది చేయాలంటున్నాం. అది మేము వినా అన్న, మీరు మీకు గెలిపించిన అంటే మీకు ఏకగ్రీవంగా ఎన్నుకున్న మీ ప్రజలకు మీ తరఫున ఏం చెప్పదలుచుకుంటారు? మా గ్రామ పంచాయతీ వాళ్ళు సార్ నాకు 3 సంవత్సరాల నుంచే చేస్తాం, నీకే చేస్తాం మేము, నువ్వు ఇదే పని చేయి, ఏది ఉన్నా రాత్రి కానీ పగలు కానీ యాడికి కానీ నేను పోయినా సార్. నేను ఇంటి విషయం చూడలే, నేను ఓల దగ్గర కంటే చిన్న లొల్లి అయితే, చిన్న ఏదైనా అయితే, భార్య భర్తలు గొడవకైనా కానీ నేను వెళ్తుంటే సార్. ఇక అదే విషయంలో మాకు అపోజిట్ అతను మీ విలేజ్ డెవలప్మెంట్ కోసం 6 లక్షలు ఇస్తాడు సార్. 6 లక్షలు మాకు వద్దు, నువ్వు 15 లక్షలు వద్దు, మాకు ఇచ్చిన వద్దు అని చెప్పేసి నాకు కోరుకురు సార్ జనాలు. అన్న, ఎమ్మెల్యే సాబ్ గురించి చెప్పాలంటే మీ మాటలలో ఏం చెప్తారు? ఎమ్మెల్యే సాబ్ గురించి అయితే నేను ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యే సాబ్ వచ్చినప్పుడు నేను లేను సార్. సారెంబడ ప్రచారం కానీ దానికి కానీ వేయలేను. నేను సర్పంచ్గా అవుతానని ఆయన ఎట్లా తెలుసుకుంటావు, కానీ నాకు మాత్రం ఖచ్చితంగా నువ్వు సర్పంచ్ అవుతావు భయ్యా, నాకు పిలిచి నా మీ భుజం మీద చేతేసి నువ్వు సర్పంచ్ అవుతావు పోయి చేస్తా పోవని కానీ తోలిచ్చిండు నాకు. మీ గ్రామానికి బస్సు సమస్య ఎలా ఉన్నది? అది మాకు పెద్ద సమస్య ఉంది సార్ బస్సుది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి అయినా కానీ మా తాండకు ఇప్పుడు ఎక్కువపల్లి కామారెడ్డి నుంచి వస్తుండే మాకు బస్సు. కామారెడ్డి, పర్మల్ల, ఎక్కువపల్లి, సెట్పల్లి, సంగారెడ్డి, సజ్జన్పల్లి, ఎక్కువపల్లి, బొల్లారం, బిక్కునూరు, మిషన్పల్లి, ఇదంతా ఇప్పుడు బస్సు లేదు. పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లలకు ఎగ్జామ్ అయినక ముందు అయినా ప్రాబ్లం అవుతుంది. కొందరు ఉండలేరు, కొందరు చుట్టాల దగ్గర పోతారు, ఎట పోతారు, ఎగ్జామ్లు వస్తున్నాయి, పిల్లలు పోతలేరు. కానీ మాకు దయచేసి ఒక బస్సు కావాలని ఎమ్మెల్యే సాబ్ కానీ డిఎం కానీ ఓలకైనా కానీ మేము ఖచ్చితంగా దానికి పోరాడుతున్నాం. ఎట్లయినా అది కావాలంటున్నాం సార్. మీరు గిన మీ దయ ఉంటే ఏమైనా చూడని చెప్తున్నాం. అంటే మీ పాలక వర్గం కానీ, అంటే వేరే గ్రామ సర్పంచ్తో కానీ మీ పాలక వర్గం ఈ బస్సు విషయంలో ఎట్లా చెప్పుదామను? బస్సు కావాలని మా న్యాయం కూడా పడుతుంది సార్. అందరు బస్సు మనం తేవాలి, బస్సు రావాలి ఎట్లా చేసి బస్సు తేవాలంటున్నాం సార్. కొన్ని జాగాలు ఇప్పుడు తీస్తురు, అతను నడుస్తున్నాయి. కొత్తగా మొన్న ఒక దిక్కు చాలా అయిందట బస్సు కొత్తగా అయినా. మాకు బస్సు కావాలంటున్నాం సార్. మేము ఇక్కడ నుంచి ఎన్ని 10-12 గ్రామ పంచాయతీలు టచ్ అవుతాయి. లింగంపేట నుంచి ఎల్లారెడ్డికి వెళ్ళాలంటే ఒక 10-12 గ్రామ పంచాయతీలు టచ్ అవుతాయి బస్సుకు. ఇప్పుడు అటు గోపాల్పేటకు ఉన్నది బస్సు, లింగంపేట నుంచి గోపాల్పేటకు ఉంది. మాకు లింగంపేట నుంచి మాకు ఎల్లారెడ్డికి ఒక బస్సు ఉంటే మాకు ప్రాబ్లం. 2 పూటలు వచ్చినా సరిపోతుంది. మాకు పొద్దున 8-8:30కు, పొద్దునకో 4 గంటలకు వచ్చినా సరిపోతుంది పిల్లల పూర్తి. మిమ్మల్ని గెలిపించిన ఈ తండావాసులకు, అందరికీ నాకు చేతులు జోడి ధన్యవాదాలు చెప్తున్నా సార్.